ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మరోసారి మారబోతోందా? కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్పు చేశారు. ఏపీలోని తిరుమల తిరుపతి స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చెందాలని యాదాద్రి అని నామకరణం చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని యాదగిరిగుట్టగానే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువై ఉన్న యాదాద్రి పేరును మార్పు పైన చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో ఈ యాదాద్రి పేరును త్రిదండి చిన్నజీయ స్వామి సూచించారన్న ప్రచారం కూడా జరిగింది. చాలా కాలంగా యాదాద్రి అనే ప్రస్తావిస్తూ ఉన్నారు. కొంతకాలంగా యాదాద్రి పేరును మళ్ళీ యాదగిరి గుట్టగానే పిలవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ పేరు మార్పున పైన కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రిని మళ్ళీ యాదగిరి గుట్టగా మారుస్తామని ఆలయ సన్నిధిలో వెల్లడించారు. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. త్వరలోనే సీఎం క్షేత్ర సందర్శనకు రానున్నట్లుగా తెలిపారు. నెల రోజుల్లోగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షేత్రానికి పూర్వ సాంప్రదాయం చేకూర్చేలా ప్రయత్నిస్తామని వివరించారు. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పూర్వం నుంచి ఈ క్షేత్రానికి ఉన్న పేరు మార్చటం సరికాదని అన్నారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి కూడా పేరు మార్పుపై అధికారికంగా ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యాదాద్రిగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ యాదగిరిగుట్టగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో కూడా యాదగిరిగుట్ట చుట్టూ కూడా కొంత రాజకీయ చర్చ అనేది తావిచ్చింది. గతంలో కొండగా ఉన్నప్పుడు దాన్ని మొత్తం పునర్నిర్మాణం పేరుతోటి పైన ఉన్న 4 ఎకరాలతో పాటు చుట్టూ ఉన్న 2000 ఎకరాల వరకు కూడా సేకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఆశ్చర్యపడేలా గుడి నిర్మాణం కోసమని వైటీడీఏను కూడా స్థాపించడం జరిగింది. దానికి ఒక చైర్మన్, అదేవిధంగా దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేసిన తర్వాత చాలా కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించారు. యాదాద్రి ఆలయానికి దర్శనం అయిన తర్వాత వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కురిశాయి. అదేవిధంగా అప్పుడు కూడా చాలా వరకు ఆరోపణలు వినిపించాయి. అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి ఉందో, ముఖ్యంగా యాదాద్రి ఆలయం మీదకి వెళ్ళడానికి ఏదైతే బస్సు రూట్ ఉందో ఆ బస్సు రూట్కి సంబంధించి ఒకే ఒక్క వానికి అది తెగిపోయింది. అంటే అప్పట్లోనే ఆలయ నిర్మాణ పనులు నాణ్యత లోపంతో ఉన్నాయని కూడా అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా భక్తులు కూడా చాలా వరకు ఆరోపించారు. దాని తగ్గట్టు కూడా ఒక్క వర్షానికే ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా కొంత కొట్టుకుపోయిన పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం యాదాద్రి కొండపైన ఆలయాన్ని నిర్మించారు, కానీ చుట్టూకు సంబంధించిన అభివృద్ధి మాత్రం ఇంకా అలాగానే ఉంది. ఆ చుట్టూ ఉన్న అభివృద్ధికి సంబంధించి మాత్రం మేము చేయాల్సిందే. సీఎం కేసీఆర్ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏమి చేయలేదనేది ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్, ఎవరైతే మంత్రులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చకు తీసుకొచ్చిన నేపథ్యంలో మాత్రం స్థానికులు కూడా ఇది కరెక్ట్ అనే వాదనతోటి ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు యాదగిరి గుట్ట పైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో చాలా వరకు కుటుంబాలు తమ ఉపాధి గడుపుకుంటూ ఉండేవి. కానీ కొత్త ఆలయ పునర్నిర్మాణం చేసిన తర్వాత మాత్రం అక్కడ ఉన్న స్థానికులకు మాత్రం చాలా వరకు ఉపాధి పోయిందనేది ఒకటి ఉన్నది. ఆటో కార్మికులను చాలా ఇబ్బందులకు గురి చేశారు. సుమారు 5 సంవత్సరాల వరకు గుట్టపైకి ఆటోలు వెళ్ళనివ్వకుండా వాళ్ళ పొట్టగొట్టిన ఘనత సీఎం కేసీఆర్ అని కూడా అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో చుట్టూ 2000 ఎకరాలు సేకరించినప్పటికీ కూడా సరి అయిన అనుకున్న రీతిలో అభివృద్ధి మాత్రం జరగలేదు. కాటేజెస్ కేవలం విఐపి సూట్స్కు సంబంధించిన రాష్ట్రపతి సూట్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. మిగతా కాటేజెస్ సంబంధించి మాత్రం ఇప్పటివరకు బునాది కూడా పడలేని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఆ అభివృద్ధికి సంబంధించి మొత్తం కూడా మేమే చేయాలి, సీఎం కేసీఆర్ ఏమీ చేయలేదనే ఆరోపణకి మాత్రం స్థానికులు దాన్ని ఏకీభవిస్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి ఆలయ ప్రాంగణ నిర్మాణ ఆలయానికి సంబంధించి ఏదైతే ప్రధాన ఆలయం ఉందో పైన ఉన్న గుట్టపైన ఉన్న ఆలయానికి సంబంధించి మాత్రం
ఆర్కిటెక్చర్ అదేవిధంగా స్థపతుల నేపథ్యంలో నిర్మాణం జరిగినప్పటికీ కూడా చుట్టూ ఉన్న అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి ఆలయ పేరుని అంటే యాదగిరిగుట్టకున్న పేరుని యాదాద్రిగా మార్చారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా కూడా మారుస్తామని ఇప్పుడు మంత్రులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇది కొంత రాజకీయంగా చర్చకు దారితీసిన పరిస్థితి మాత్రం నెలకొని ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్ రాజ్ న్యూస్, సుమన్, నల్గొండ జిల్లా.